తాళ్లపూడి మండలం రాగోలపల్లి గ్రామంలో ఒక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతులకు బంగారంపై రుణాలు, క్రాప్ ఎరువుల లోన్లు తదితర రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కోఆపరేటివ్ సైట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది. అలాంటి సంస్థలో గోల్డ్ అప్రైజర్ గా నిర్వహించే వ్యక్తి నకిలీ బంగారం అదే బ్యాంకులో పెట్టి సుమారు 15,90,000 వరకు రుణం పొందాడు. అదే బ్యాంకులో పెట్టి సుమారు 15,90,000 వరకు రుణం పొందడం జరిగినట్టు ఆరోపణ. దీనిపై చెకింగ్ ఆఫీసర్ కి అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఆ బంగారం నకిలీ అని తేలింది. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది సమయం అడిగి నగదు జమ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా రైతులకు మరొక పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ బ్యాంకులో సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తిపై బ్యాంకులో అవకతవకలు చేశారని ఆరోపణలు వచ్చాయి. కట్టినప్పుడు ఇచ్చారండి. వలన మనం నాకు కంగారు వచ్చింది. ఇంకో లోన్ ఏదైనా అనుకున్నాను నేను. తీరా చూస్తే ఇది కట్టిందే. దాని గురించి కట్టలేదని మళ్ళీ వస్తే నేను రసీదులు అయ్యి చూసుకున్నాను. అంటే అప్పుడు పేషెంట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. పాసారం బ్యాంక్ సీనియర్ రుద్రాల సీనియర్ అక్కడికి వెళ్తే ఇలాగ అన్నాడండి. జరిగింది. పాచారం అండి. ఈరోజు లక్ష్మి అండి. 55 లోన్ తెచ్చుకున్నామండి. మేము ఎప్పటికప్పుడే తిరగేసేసుకున్నామండి కట్టుకుని. మా పేర 1,15,000 ఉందని ఇలాగని చెప్తుంటే మాకు నీరసం వచ్చేసిందండి. అది కొంత న్యాయం చేయాలండి మీ అందరూ అని అనుకుంటున్నానండి. మీరు ఎంత ఇచ్చారు? 55,000 అండి. ఎక్కడ తెచ్చారు 55,000? అక్కడేనండి. క్రాప్ లోనా? రాగలపిల్లనండి. మీరు మీకు తెలియకుండా మిగిలిన సొమ్ము బ్యాలు తెచ్చుకున్నారా? అవునండి, తెచ్చుకున్నారు. ఆన్లైన్ ఎక్కిచ్చేసారంటండి. మీరు పుస్తకాల్లో గట్టు ఉంటాయి కదండి, ఆ పుస్తకాల్లో లేవండి. ఒక రసీదు లేదండి, ఏమీ లేదండి. మీరు సంతకాలు పెట్టలేదు? అసలు సంతకం కూడా పెట్టలేదండి. నేను వెళ్ళాలంటే చచ్చేసేడి ఆ బండి మీద తీసుకెళ్తే వెళ్తానండి. కట్టాలని చెప్పి బ్యాంక్ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని వచ్చి అడిగారా? లేదంటే అడగలేదు కదా. మీకు ఎందుకు అంత భయం అంటున్నారంటండి. మరి అలా ఆఫీస్ గారు వచ్చారంటండి. వచ్చి అదిగో ఆన్లైన్ లో ఉంది, మీరు కట్టకపోతే వెనకాల పట్టుకుంటాం, పొలం మీదకి వెళ్తాం. అలాగ ఆగండి, మీరు ఇప్పుడు చూసుకోకపోతే ఇంకెందుకు పనికిరాదా అని చెప్పారంటండి. మీరు వెళ్ళి అడిగారా బ్యాంక్ వాళ్ళని? ఇలా మా పేరు ఏమన్నారండి? ఆల్రెడీ మొత్తం మీ పేరు ఉంది, కట్టాలంటారు, మీరు చూసుకోండి అమ్మా అన్నారు. ఇచ్చింది 55,000. 55,000నండి. మిమ్మల్ని ఎంత కట్టమంటున్నారు ఇప్పుడు? 1,15,000 ఎంతోనంటండి. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం రావులపల్లి గ్రామానికి కండవల్లి మాణిక్యం అనే నేను రావులపల్లి సొసైటీ బ్యాంకులో 52,000 క్రాప్ లోను తీసుకున్నాను. కానీ మందులోను 25,000 ఎక్స్ట్రా తీసుకున్నారు. నా పేరు మీద తీసుకుని ఉన్నారు. 25,000 నేను తీసుకోలేదండి. నేను తీసుకున్నానని సొసైటీలో అంటున్నారండి. గారు, పవన్దేశ్వర్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.